ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతనితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించినట్టు సమాచారం. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్లో మంగళవారం ఉదయం 9:45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడే పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నాడు. క్యాంప్ నిర్వహిస్తున్న భవనంలో 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వీరిని స్థానిక హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పవన్ కొడుకు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడికి హాస్పిటల్లో చికిత్స అందుతోంది. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయానికి అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసినప్పటికీ షెడ్యూల్ ప్రకారం గిరిజనులను కలిసి అల్లూరు జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రమాదంపై ట్వీట్ చేశారు. శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు చంద్రబాబు. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా దీనిపై ట్వీట్ చేశారు.